ప్రభు అయిన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు దేవుని వాగ్దానం మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం. దేవుడు తగిన సమయం ముందు ఆయన నిశ్చయించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకుని ఉండి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు మంచి వాగ్దానాన్ని దేవుడు మనందరి జీవితంలో ఆయన నెరవేర్చుకుంటున్నాడు. దేవుడు ఒక సమయాన్ని మిమ్మల్ని ఆయన ఇచ్చించుకోవాలి. దేవుడు ఉన్నతమైన స్థితిలో దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నడిపించేవాడుగా ఉన్నాడు. 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 18వ వచనంలో దావీదు, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను ఇచ్చించుటకు నేనంతటి వాడు నా కుటుంబం ఏర్పాటు. గొర్రెలు కాసుకునే దావీదుని దేవుడు హెచ్చించి ఆశీర్వదించి ఇశ్రాయేలు దేశం మహారాజుగా దేవుడు అభిషేకించి, అంతేగా దావీదు సంతానము నిత్యము ఇశ్రాయేలు దేశం నేను మహారాజుగా ఉండేటట్లుగా నేను చేస్తానని వాగ్దానం చేసి దావీదు కుటుంబాన్ని పట్ల దేవుడు ఆ వాగ్దానం నెరవేర్చి ఇచ్చించినట్లుగా మనం చూస్తాం. అలాగే ఇది కాలం ప్రియా దేవుడులా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు తగిన సమయం ముందు నేను మిమ్మల్ని ఇచ్చిస్తాను, మీ పరిస్థితి అద్భుతంగా నేను మలుస్తాను వాగ్దానం చేస్తున్నాను. అటు ఆశీర్వాదం, అటు కృపాన్ని దేవుడు ఇది కాలం మీకు మీ కుటుంబాలకి సదా గురించి నడిపించినగా ఆమె ప్రార్థన చేసుకున్నాను. పరిశుద్ధులైన తండ్రి, ఉదయకాల ప్రభువా, నిన్న వారి చుట్టూ దేవాన్ని వాగ్దానం నెరవేర్చు. నేను తగిన సమయం ముందు నేను మిమ్మల్ని ఇచ్చిస్తాను. వారి కుటుంబాలని, వారి బిడ్డలని ఆశీర్వదించి ఉన్నతమైన స్థితిని నడిపించింది. ఉదయకాలం అనారోగ్యంతో ఉన్న వారిని పుట్టి స్వస్థపరుస్తుంది. ఆయన రక్కలు తీర్చు, వారి లోట్లు తీర్చారు. ఉదయకాలం స్కూల్కి కానీ డ్యూటీకి వెళ్తున్న బిడ్డలైన వారందరికీ కూడా మీరు తోడే నేడే నడిపించి నీ పరలోకపు ఆశీర్వాదం చేత నీ బిడ్డలైన వారందరినీ దీవించుకున్నాను. ఏ స్నామం ప్రార్థన చేసి మీరు కూర్చున్నాను. మా పరమ తండ్రి, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి